హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా మ్యారియో మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 18 minutes ఉంది. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ ఓకే. మూవీలో నైట్ టైంలో కార్ సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం ఆడ్గా ఉన్నాయి, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ వాడినట్టు క్లారిటీగా తెలుస్తుంది. పర్సనల్గా నాకైతే విలన్ క్యారెక్టరైజేషన్ వరస్ట్గా అనిపించింది. అన్ని క్యారెక్టర్స్ని కూడా ఇంట్రెస్టింగ్గా రాసుకోలేదు అండ్ రైటింగ్ కూడా బాగలేదు. అనవసరమైన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి అనిపించింది. ఎగ్జాంపుల్, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అమ్మాయి, తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది హీరోతో. మూవీలో అనవసరం అనిపించింది. ఆ లవ్ స్టోరీని తీసేసిన పెద్ద చేంజ్ ఏం ఉండదు స్టోరీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవ్వదు. ఇంకో పర్సన్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో కార్ లో ఉంటాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కూడా అనవసరం అనిపించింది. కామెడీ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపించింది, అస్సలు వర్క్ అవ్వలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మార్కెట్ లోకి కొత్త డ్రగ్ వస్తుంది. ఆ డ్రగ్ ని తీసుకుంటే బెట్టింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకోవాలని అండ్ చేయాలని కోరికలు వస్తాయి. ఆ డ్రగ్ ని హెబ్బా పటేల్ కి ఇస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత అంతేం లేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేము ఫ్రెండ్స్. కిస్సిన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, వేస్ట్ ఆఫ్ టైం అంతే. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.